హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టైల్స్. ఈరోజు మనం 3 వరాలు కథ చెప్పుకుందాం. రామాపురంలో రామయ్య అనే పేద రైతు ఉండేవాడు. ఎంత కష్టపడ్డా పిల్లలకు తిండి కూడా పెట్టలేని తన దీనస్థితికి అతడు తరచూ విచారపడుతూ ఉండేవాడు. పట్నం వెళ్ళి ఏదైనా పని చేస్తే డబ్బులు సంపాదించవచ్చని కనకయ్య భార్య సీతమ్మ భర్తకు సలహా ఇచ్చింది. అందుకు కనకయ్య సరే అన్నాడు. మరునాడు తెల్లవారుజామున భర్త బయలుదేరుతున్నప్పుడు దారిలో తినడానికి రొట్టెలు మూట కట్టి ఇచ్చింది సీతమ్మ. రామయ్య పట్నం కేసి చాలా దూరం నడిచి మధ్యాహ్నానికి అడవి ప్రాంతంలోని ఒక చెట్టు నీడన కూర్చున్నాడు. భార్య కట్టి ఇచ్చిన రొట్టెల మూటను విప్పాడు. అందులో ఒక పెద్ద రొట్టె, ఒక చిన్న రొట్టె ఉన్నాయి. ఆ రెండింటిలో దేనిని తినటమా అని ఆలోచిస్తూ కాస్త బిగ్గరగా చిన్నదాన్ని తినాలా, పెద్దదాన్ని తినాలా అన్నాడు పైకి చూస్తూ. ఆ మాటలు చెట్టుపై ఉన్న పెద్ద దయ్యం చిన్న దయ్యం విని అదిరిపడ్డాయి. కింద ఉన్నవాడు ఏ మాంత్రికుడో అయి ఉంటాడని, వాడు తమ ఇద్దరిలో ఎవరిని ముందు తిందామా అని ఆలోచిస్తున్నట్టుగా భావించి హడలిపోయాయి. వెంటనే 2 దయ్యాలు రామయ్య ముందుకు దూకి చేతులు జోడించి, అయ్యా మమ్మల్ని తినకండి అని వేడుకున్నాయి గడగడా వణుకుతూ. అవి అమాయక పిరికి దయ్యాలని రామయ్య గ్రహించాడు. సరే, నేను మిమ్మల్ని వదిలిపెడతాను, అందువలన నాకేంటి లాభం అన్నాడు. 3 వరాలు ఇస్తాము, అయితే నువ్వు అడిగే వరాలిచ్చే శక్తి మాకు లేదు. మాకు ఇష్టమైన వరాలే ఇస్తాము, అవి నీకు మేలు చేస్తాయి అన్నాయి దయ్యాలు. రామయ్య సరే అన్నాడు. దయ్యాలు మొదటి వరంగా ఒక పెట్టెను తెచ్చి ఇచ్చి దానిని చేత్తో 3 సార్లు తాకి అడిగితే అడిగిన ధనం ఇస్తుంది అన్నాయి. రామయ్య పెట్టెను తీసుకొని పట్నం వెళ్లకుండా తన గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. కొంత దూరం నడిచేసరికి పొద్దుపోయి చీకటి కమ్ముకోసాగింది. రాత్రికి మార్గమధ్యలో ఉన్న పూటకూళ్ళ అవ్వ ఇంట ఉండాలనుకున్నాడు రామయ్య. అక్కడికి వెళ్ళి పెట్టెను పూటకూళ్ళ అవ్వకిచ్చి, అవ్వ, ఈ పెట్టెను రాత్రికి నీ దగ్గరే ఉంచు, తెల్లవారగానే తీసుకుంటాను. దీనిని పొరపాటున కూడా 3 సార్లు తాకి ధనం కావాలని మాత్రం అడగకు అని చెప్పాడు అమాయకత్వం కొద్దీ. అవ్వ అర్ధరాత్రి సమయంలో లేచి పెట్టెను 3 సార్లు తాకి 10 బంగారు నాణాలు కావాలి అని అడగటంతో నాణాలు రాలాయి. అవ్వ ఆ పెట్టెను దాచేసి మరునాడు అలాంటి దాన్నే రామయ్యకు మరొకటిచ్చింది. రామయ్య దానిని ఇంటికి తీసుకుని వెళ్ళి 3 సార్లు తాకి ధనం అడిగితే రాలేదు. మోసం ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలని రామయ్య మళ్ళీ దయ్యాల దగ్గరికి వెళ్ళి 2వ వరం అడిగాడు. దయ్యాలు ఒక పాత్రను తెచ్చి ఇచ్చి, దీనిని ఎండలో పెట్టి ఏ వంటలు కావాలంటే ఆ వంటలు వస్తాయి అని చెప్పాయి. రామయ్య పాత్రను తీసుకొని తిన్నగా పూటకోళ్ళ అవ్వ ఇంటికి వెళ్ళాడు. పాత్రను అవ్వ చేతికిచ్చి, దీనిని దాచు, రేపు వచ్చి తీసుకుంటాను, అయితే దీనిని ఎండలో ఉంచి ఏ వంట అడక్కు అని చెప్పి వెనక్కి వచ్చి కొంతసేపు అయ్యాక తిరిగి వెళ్ళి పూటకోళ్ళ అవ్వ ఇంటి వెనుక వైపు దాక్కున్నాడు. అవ్వ పాత్రను ఎండలో పెట్టి పిండి వంటలు కావాలి అని అడగటంతో అవి రావటం రామయ్య చూశాడు. రామయ్య మళ్ళీ దయ్యాల దగ్గరికి వెళ్ళి 3వ వరం అడిగాడు.
దయ్యాలు ఒక పొడవాటి కర్రనిచ్చి దీన్ని 3 సార్లు నేలకు తాటించి వెంటబడు అంటే చాలు లేచి కొట్టడం ప్రారంభిస్తుంది అని చెప్పాయి. రామయ్య దానిని తీసుకుని పూటకోళ్ల అవ్వ ఇంటికి చేరాడు. కర్రను అవ్వకిచ్చి, అవ్వ, దీనిని జాగ్రత్తగా దాచు, నేను వచ్చి తీసుకుంటాను. దీనిని 3 సార్లు నేలకు తాటించి వెంటబడు అని మాత్రం అనకు అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. రామయ్య అటు వెళ్ళగానే అవ్వ ఉత్సాహం కొద్దీ కర్రను 3 సార్లు నేలకు తాటించి వెంటబడు అంది. అంతే, కర్ర గాలిలో లేచి అవ్వను ఎడాపెడా బాదటంతో అవ్వకు కుయ్యో మొర్రో అంటూ ఏడవసాగింది. రామయ్య వెనక్కి వచ్చి లోపలికి వచ్చి, దాచిపెట్టిన నా పెట్టెను పాత్రని తెచ్చి ఇవ్వు, అప్పుడే కర్ర బాదటం ఆపుతుంది అన్నాడు. అవ్వ పెట్టెను పాత్రను తెచ్చి రామయ్యకు అప్పగించి క్షమాపణలు చెప్పుకుంది. కర్ర బాదటం ఆపింది. రామయ్య దయ్యాలిచ్చిన పెట్టెను, పాత్రను, కర్రను తీసుకొని సంతోషంగా రామాపురం చేరాడు. దయ్యాలిచ్చిన 3 వరాలతో రామయ్య సంపదలు సమకూర్చుకొని భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటూ ఇతరులకు సహాయపడుతూ హాయిగా జీవితాన్ని కొనసాగించాడు. కథ సుఖాంతం. గైస్, ఇప్పుడు మనం 2 శిష్యులు కథ చెప్పుకుందాం. సుప్రసిద్ధుడైన ఋషి వనాచార్యుడి వద్ద రమణుడు, విమలుడు అనే 2 శిష్యులు ఉండేవారు. ఇద్దరు ఉద్దండ పండితులని పేరు తెచ్చుకున్నారు. వేదాంగాలు, ఉపనిషత్తులు అభ్యసించారు. వివిధ పురాణాలు చదివారు. వీటితో పాటు కొన్ని సిద్ధులను కూడా సాధించారు. వనాచార్యుడి ఆశ్రమం సరయూ నది తీరంలో ఉండేది. వనాచార్యుడి గురువు హిమాలయాలలో పర్వత శ్రేణుల మధ్య లోయలో నివసించేవాడు. ఒకరోజు వనాచార్యుడి ఆశ్రమానికి వచ్చిన ఒక బాటసారి, హిమాలయాలలోని మీ గురువు వనాచార్యుడిని వెంటనే బయలుదేరి రమ్మన్నట్టుగా చెప్పాడు. మరుక్షణమే వనాచార్యుడు లేచి నిలబడి, నేను ఇప్పుడే నా గురువుగారి దగ్గరికి బయలుదేరుతున్నాను, మీరు జాగ్రత్త సుమా అని చెప్పాడు. 2 శిష్యులు ఎంతో ఆశ్చర్యంతో, ఎందుకంత తొందర స్వామి అని అడిగారు. ఒక శిష్యుడికి గురువు ఆజ్ఞను పాటించడానికి మించిన తొందర వేరే ఏముంటుంది, నేను వెంటనే బయలుదేరాలి అని చెప్పాడు వనాచార్యుడు. మరి మీరు బయలుదేరే ముందు ఆశ్రమం నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలి కదా అని అడిగారు శిష్యులు. అన్నీ సక్రమంగానే జరగగలవు అన్నాడు వనాచార్యుడు. వెళ్ళి ఎప్పుడు తిరిగి రావాలనుకుంటున్నారు అని అడిగారు శిష్యులు. తెలియదు, ఒకవేళ తిరిగి రాలేకపోయినా రాకపోవచ్చు అన్నాడు వనాచార్యుడు గంభీరంగా. ఆ తరువాత మరేమీ మాట్లాడటానికి ఇష్టం లేక ఆయన నదిని దాటి హిమాలయాలకేసి వెళ్ళిపోయాడు. 2 శిష్యులతో పాటు ఇతర ఆశ్రమవాసులు కూడా మునికి వీడ్కోలు పలికారు. కొన్ని రోజులు గడిచాయి. రమణుడు ఆశ్రమంలోనే ఉండిపోయాడు. విమలుడు తన స్వస్థలానికి చేరుకొని పవిత్ర జీవితం గడపడానికి నిర్ణయించాడు. క్రమక్రమంగా ఆయన చుట్టూ శిష్యులు చేరటంతో విమల బాబాగా ప్రసిద్ధి చెందాడు. అయితే అతడు ఎంతో నిరాడంబరంగా నియమనిష్టలతో ఉండేవాడు. చిన్ని పూరిపాకలో నివాసం, కట్టుకోవటానికి జతబట్టలు, దండ కమండలాలు తప్ప ఆయన వద్ద మరి ఏదీ లేదు. తనను వెతుక్కుంటూ వచ్చేవారికి వేదాంత అర్థాలను వివరిస్తూ ఆధ్యాత్మిక సాధన కొనసాగిస్తున్నాడు. కొన్నేళ్లు గడిచాక ఆయనకు తన సహాధ్యాయి రమణుడి గురించి తెలిసి వచ్చింది. ఇప్పుడు ఆయన్ను రమణ బాబా అంటున్నారు. ఆయన విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడని తెలిసి విమలబాబా తెగ బాధపడిపోయాడు. జమీందారు శిష్యుడొకడు ఆయనకు నుంచి మంచి భవనం నిర్మించి ఇచ్చి అవసరమైన పనులు చేయటానికి సేవకులను ఏర్పాటు చేశాడట. జమీందారు ఇంటి నుంచి రమణబాబాకు ప్రత్యేకంగా రుచికరమైన వంటలు చేసి పంపుతున్నారట. ఈ సంగతులు వినగానే ఏమిటి పతనం అని విలవిలలాడిపోయాడు విమలబాబా.
ప్రాపంచిక సుఖాల పట్ల ఆకర్షితుడై ఆ వలలో చిక్కుకుంటే వాటిల్లే ముప్పును గురించి తన మిత్రుడిని హెచ్చరించాలనుకున్నాడు. ఒకరోజు బయలుదేరి రమణబాబా ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడి పరిస్థితులు చూసి తను విన్నది అబద్ధం కాదని గ్రహించాడు. చుట్టూ ఎవరూ లేని సమయం చూసి రమణబాబాతో, మిత్రమా, సాధువులైన మనం ఇలాంటి సుఖభోగాలకు లోను కావచ్చా? ఇవి నీ లక్ష్య సాధనకు అవరోధాలన్న సంగతి మరిచిపోయావా? వీటన్నిటినీ వదిలి నాతో వచ్చే నా ఆశ్రమంలో నియమనిష్టలతో నిరాడంబర జీవితం గడుపుతూ ఆధ్యాత్మిక జీవితాన్ని పునఃప్రారంభించు. అదే నీకు శ్రేయోదాయకం అని అన్నాడు. భగవత్ సంకల్పం అదే అయినప్పుడు అలాగే జరుగుతుంది అన్నాడు రమణబాబా. సరిగ్గా ఆ సమయానికే వాళ్ళ పాతమిత్రుడొకడు హడావిడిగా వచ్చి, మన గురువు వనాచార్యులు నదికి అవతలి తీరంలో ఉన్నారు. ఆయన అక్కడ కొద్దిసేపే ఉంటారు. ఆయన మీ ఇద్దరినీ చూడాలి అనుకుంటున్నారు. బహుశా మిమ్మల్ని ఆయన హిమాలయాలకు వెంటబెట్టుకుని వెళతారనుకుంటాను అన్నాడు. నేను ఈ సమయంలో ఇక్కడ ఉండటం ఎంతటి అదృష్టం అంటూ పరమానందం చెందిన విమలబాబా మరుక్షణమే, మరి గురువు వెంట వెళ్ళాలంటే నేను ఆ సంగతి నా శిష్యులకి చెప్పాలి కదా అన్నాడు. ఆ సంగతి మన గురువుగారే నిర్ణయిస్తాడు అన్నాడు రమణబాబా. అయితే రమణబాబా ఆయన తను బయలుదేరుతున్న సంగతి మాట మాత్రంగా కూడా ఎవరికీ చెప్పలేదు. శిష్యులిద్దరూ సరయూ నదీ తీరానికి చేరారు. పడవలో ఆసరికే ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉంది. పడవలో ఇక 2-3 మాత్రమే చోటు ఉంటుంది. విమలబాబాకు ఉన్నట్టుండి ఆయన దండం జ్ఞాపకం వచ్చింది. అది నూనుపు దేలి అందమైన పొన్నుతో మిలమిలలాడుతూ ఉంటుంది. రమణ, నువ్వు వెళ్ళు. నీ గదిలో మరిచిపోయిన నా దండాన్ని తీసుకుని నేను మరొక పడవలో నీ వెనకే వస్తాను అన్నాడు విమలబాబా. ఆసరికే రమణబాబా, ఆ వచ్చిన మిత్రుడు పడవలోకి చేరారు. పడవ అవతలి తీరానికి కదిలింది. విమలబాబా ఆశ్రమానికి వెళ్ళి దండంతో మరొక అరగంటలో నదీ తీరానికి తిరిగి వచ్చాడు. అయితే హఠాత్తుగా వచ్చిన వరద కారణంగా నదిలో ప్రవాహం ఎక్కువగా పెరగటం వల్ల అవతలి గట్టుకు చేరిన పడవ తిరిగి రాలేదు. ప్రవాహ వేగం తగ్గేంత వరకు విమలబాబా అవతలి గట్టు చేరే అవకాశం లేకపోయింది. ప్రవాహం తగ్గటానికి కొన్ని రోజులు పట్టవచ్చు. విమలబాబా ఒక బండపై కూర్చుని మౌనంగా కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు. సుఖవంతమైన జీవితం అనర్థదాయకమని తన మిత్రుడికి తాను హితబోధ చెయ్యటం ఎంతటి మూర్ఖత్వమో ఆయనకు అప్పుడు అర్థమైంది. విలాసాల మధ్య జీవిస్తున్నప్పటికీ తన మిత్రుడికి వేటి పట్ల బంధాలు లేవు. ఆఖరికి తను వెళుతూ ఉన్న విషయం తన శిష్యులకు తెలియచేయాలన్న ఆలోచన కూడా ఆయనకు రాలేదు. సర్వాన్ని భగవంతుడే చూసుకుంటాడన్న జ్ఞానం ఆయనకు ఉంది. అయితే నేను బాహ్యంగా కఠోర జీవితం సాగిస్తున్నప్పటికీ మానసికంగా కేవలం దండం మీది మమకారం కూడా వదులుకోలేకపోయాను. ఆ దండం మీద వీడని మమకారంతో గొప్ప గురువు సహచర్యమనే సువర్ణ అవకాశాన్ని జార విడుచుకున్నాను అని ఎంతో దుఃఖించాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.